అది శివలింగం ఎప్పుడు వృత్తాకారంలో ఉంటుంది. వృత్తము, సర్కిల్ ఇన్ఫినిటీకి సంకేతం, అనంతానికి సంకేతం. అది ఒక వృత్తం తీసుకుంటే దానికి ఏది ఆది, ఏది మధ్యము, ఏది అంతమో మీరు చెప్పలేరు. ఇక్కడ ఆది మధ్యాంతరహితమైనటువంటి తత్వం. అది ఎక్కడుంది? అది మళ్ళీ రెండవ ప్రశ్న మీరే చెప్పాలి. ఇప్పుడు దాకా విన్న వరకు ఎక్కడుంది? అది అంతటా ఉంది. ఈ సృష్టి లేనప్పుడు ఉంది, సృష్టి అంతటా ఉంది. సృష్టి నశించిపోయిన తర్వాత కూడా ఉంటుంది, కానీ ఎప్పుడు ఉంటుంది, అంతటా ఉంటుంది. కానీ అంతా వ్యాపించిపోయి ఉన్నది. ఇక్కడ ఎలా వ్యాపించిపోయిందో తెలుసా? అన్నీ తనలో లీనం చేసుకున్నది, అన్నిట్లో తాను లీనమై ఉంటుంది. అందుకే ఇందాక మీ చేత అనిపించాను 1-2 సార్లు. సృష్టి ఏర్పడక ముందు పరమాత్మ యందు లీనమై ఉన్నది. ఇది సృష్టి అంతా లీనమై ఉంది. సృష్టి ఏర్పడ్డాక అప్పుడు పరమాత్మలో లీనమై ఉంది. అవునా లేదా? సృష్టి ఏర్పడ్డాక కూడా పరమాత్మలోనే ఉందండి. లయమైపోయాక పరమాత్మలోనే లీనమై ఉంది ఎప్పుడూను. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కనుక సృష్టి పరమాత్మ యందు ఏర్పడింది, పరమాత్మకు దూరంగా లేదు. పరమాత్మకు దూరంగా ఉంటే సృష్టికి ఉనికి లేదు. చిన్న ఉదాహరణ, ఒక సముద్రంలో కెరటం లేచింది, అది సృష్టి అనుకుందాం. కెరటం కొంతసేపు ఉంది, ఎక్కడుంది? ఎక్కడి నుంచి లేచింది? ఉండడం సముద్రంలో, మళ్ళీ వెళ్ళిపోయింది వెనక్కి. ఎక్కడికి అంటే కెరటం లేనప్పుడు, ఉన్నప్పుడు, తిరిగి వెళ్ళినప్పుడు ఎందులో లీనమై ఉంది? సముద్రంలో ఉంది. కనుక లీనమై ఉందా లేదా? పైగా కెరటంలో ఏముంది? సముద్రమే ఉంది. సముద్ర జలమే కెరటంలో ఉంది. కనుక ప్రపంచమంతా ఒకటి అర్థమైపోయింది. ప్రపంచము, ప్రపంచంలో జీవులు పరమాత్మ యందే ఉన్నారు. ప్రతి వారిలో పరమాత్మ ఉన్నాడు, లేకపోతే చైతన్యమే లేదు. కానీ అన్నిట్లో లీనమైన వాడు, అన్నిట్లో లీనం చేసుకునే వాడెవడు? వాడిని లింగం అన్నారు. లింగం అంటే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే లయనా లింగముచ్యతే. ఇది శాస్త్రపరమైన అర్థం అండి.